సామాలుగా అయినా ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను క్వశ్చన్ నాది అందుకోండి, మీరు అందుకొని చేయండి. ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం, దాంట్లో ఆదరవాది ఏంది? కాబట్టి నేనేమంటున్నా, మనకున్నటువంటి పెద్ద ఎసెట్లు కృష్ణా గోదావరి 2 రివర్లు ఉంటే ప్రజల సంక్షేమం కోసము దాదాపుగా 3 లక్షల కోట్ల మనకున్నటువంటి భూమిలో మనకు వ్యవసాయానికి కనీసం కోటిన్నర వాటర్ని తీసుకోవాల్సిన అవసరం ఉండే. కృష్ణా నదిని ఆ విధంగానే చేసిండ్రు, గోదావరి నదిని కూడా ఆ విధంగానే చేసిండ్రు. మనకు ఇక్కడ ఉన్నటువంటి జూరాలలో కట్టేదాన్ని తీసుకొచ్చి మన శ్రీశైలం దానికి తీసుకొచ్చి మళ్ళీ డిస్ప్యూట్ చేసిండ్రు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేసుకోలేకపోయినరు. ప్రజల కోసం ఏం చేయగలిగిండ్రు చెప్పండి? ఇక్కడ ఏం చేశారు? కనీసము మన కేసీఆర్ గారికి ప్రజలు అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్నారు. మరి ఈ రోజు ఉన్న పరిస్థితులలో వారికి సన్నబియ్యం ఇయ్యాలన్నట్టుగా సోయి రాలేదు ఎప్పుడు కూడా. మరి ఆ రోజు ఉన్న పరిస్థితులలో సన్న బియ్యం ఇచ్చినుంటే అదో గౌరవంగా ఉంటుండే. ఈ రోజు మేము గుర్తించి ఆ దొడ్డు బియ్యం ఇస్తే ఆ ఉన్నటువంటి రేషన్ డీలర్లు దాన్ని అమ్ముకొని మొత్తం మాఫియా తయారైపోయింది. ఈ రోజు ప్రతి కిలో ప్రతి గింజ ఈ రోజు ప్రజల దగ్గరికి మరి ఉన్నటువంటి కోటి పైచీలకు కార్డులలో ఈ రోజు 3,20,00,000 మంది బియ్యం తీసుకోగలుగుతున్నారు. ఇట్లా సంక్షేమం. అదే విధంగా చూస్తే అన్ని రకాలుగా వైద్య విషయంలో చూస్తే మరి ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షల నుంచి 12 లక్షలు చేయగలిగినాం. అంటే ఉన్న ఫలంగా కూడా ఈ రోజు ఒకవైపు అప్పులున్నా కూడా అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజల సంక్షేమం అభివృద్ధి ఒకవైపు, తర్వాత సంక్షేమం ఒకవైపు, 2 వగరాలుగా 2 కళ్ళ రూపాలంగా ఈ రోజు ఫ్యూర్ రేర్ అన్నట్టుగా ఉన్నటువంటి పరిశ్రమలు హైదరాబాద్ విషయంలో దాదాపుగా ఈ రోజు 2 కోట్ల మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు. పరిసరాల రంగారెడ్డి హైదరాబాద్ లో వారి కోసం రాష్ట్రంలో ఉన్న జనాభాల 2 జిల్లాలలోనే నివసిస్తున్నారు. వాళ్ళ కోసం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పరిశ్రమలు ఎక్కడ ఉండాలి, ప్రజలు ఎక్కడ నివసించాలి, వ్యవసాయం ఎక్కడ చేయాలనే విషయాన్ని చూసుకొని ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఉన్నటువంటి మూసీ నదిని పునరుద్ధీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పనులు చేయట్లేదు. ఆయన అయితే 18 గంటలు 16 గంటలు ప్రజల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ రోజు దానికి అనుగుణంగా మంత్రులు పనిచేస్తున్నారు. ఉన్నటువంటి పరిస్థితులలో ఆ రోజు చేయాల్సినటువంటి పరిస్థితులలో ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకోలేకపోయాడు. ప్రభుత్వం నుంచి నిధులు నియామకాలు అన్నప్పుడు నిధుల విషయంలో ఆ విధంగా అన్యాయం అయిపోతే నిధులు కనీసము మనకున్నటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో మోడీ గారితో మాట్లాడి 50-60 పార్టీ వారంగా కూడా కొన్ని మనకున్నటువంటి పాలమూరు చేసుకోలేకపోయాడు. ఒక జాతీయ ప్రాజెక్టు కింద కాళేశ్వరాన్ని తీసుకురాకపోయాడు. మరి ₹1,00,000 పెట్టి అక్కడ ప్రజలకు సొమ్మంతా ఈ రోజు 2-3 పిల్లర్లు ఊలి ఉపయోగం లేకుండా అయిపోయాయి. ఈ విధంగా చూస్తే అనేక రకంగా వైఫల్యాలే కదా. ఆ రోజు చూస్తే పరిస్థితులలో మరి నేను 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 2 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. మరి ఎక్కడ చేయగలిగండి చెప్పండి? ఇక్కడ ఈ రోజు కానీ మంత్రి జిల్లాల పర్యటనలు కూడా కేవలం ప్రచారానికే తప్పించి అభివృద్ధికి రావట్లేదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. ఎలా విమర్శలు వస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఆల్రెడీ రుణమాఫీ చేయగలిగినాము. మరి ఇది రైతు బంధు ఇస్తున్నాము, రైతు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. మరి అన్ని ఇప్పుడు ఈ సన్న బియ్యం ప్రతి గ్రామంలో ఈ రోజు సన్న బియ్యం తింటుండ్రండి. ఒక్క గింజ కూడా వదులుతలేరు ఎవరు కూడా. క్యూ లైన్ లో నిలబడి నెల అయిపోయిన వెంటనే ప్రతి కుటుంబానికి మనం 6 కిలోల బియ్యం ఇవ్వగలుగుతున్నాము. సన్న బియ్యం తినే బియ్యం ఇవ్వగలుగుతున్నాం కదండి. ఈ రోజు అనేక బడుగు బలహీన వర్గాలు పేదవారికి రైతుల సంక్షేమం కోసం మరి ఉద్యోగాలు ఈ రోజు చూడండి, మేము 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. మేము ఇంకా ఇచ్చేవి నోటిఫికేషన్స్ వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా చేస్తాం అన్ని రకాలుగా. 2 సంవత్సరాలలో గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ చేశారు, మీ ప్రభుత్వ హయాంలో కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చారని బీఆర్ఎస్ చెప్తా ఉంది కదా. చూడండి, నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోతే కాదు కదండి. వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలండి? ఈ ప్రభుత్వం ఇవ్వాలి కదా. మరి నోటిఫికేషన్ ఇచ్చిపోయారు ఎందుకు? మరి వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాలలో వాళ్ళు చెప్పిన ప్రకారం 1,80,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 10 సంవత్సరాలు 2,80,000 ఉద్యోగాలు ఏనండి. పరిశ్రమలు రావాలండి, పెట్టుబడులు రావాలి. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి ఏం తీసుకురాగలిగింది చెప్పండి? మోడీ గారికి అనేక పద్ధతులలో సపోర్ట్ చేసిండు మోడీ గారికి. 10 సంవత్సరాలలో దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు రాష్ట్రం విడిపోయింది. ఇటు 2 జీవనదులు పారుతున్నాయి. రైతుల సంక్షేమం కోసము, ప్రజల సంక్షేమం కోసము ఇంత పెద్ద ఎత్తున 4 కోట్ల జనాలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకేం పట్టింపు లేదు. ఈయనకేమో ఎంతసేపు ఆయన లైట్లు వెలిగించమంటే వెలిగించిండు, డప్పులు కొట్టమంటే డప్పులు కొట్టిండు. మరి ప్రజల సంక్షేమం కోసం ఆ రోజు కూడా డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు కదా. ప్రజలు డబ్బులు లేవు. ఈ రోజు 8 కోట్ల రూపాయల అప్పులున్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పగలిగినరు.
సరే కాకు చెప్పిందా ఏది చెప్పిందా? అప్పుల పాలైతే చేసింది కదా రాష్ట్రాన్ని. యా, రాంబాబు మరి గారు. ఎందుకో అభివృద్ధి చేయలేకపోయినరు? యా. ఈ విధంగా చూస్తే వీరికి ఓటక్కే అడిగే లేదండి. అటు బీజేపీ చూస్తే అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఎంతసేపు వాళ్ళు హిందూ ముస్లిం రామ్ మోడీ తప్ప రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించాలండి. ఎప్పుడైనా కూడా అవకాశం వచ్చినప్పుడు 75 సంవత్సరాలు అయిపోతే. ఓకే, ఒక్క నిమిషం. యా, రాంబాబు నా జితేంద్ర అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ తరపున చర్చలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ చదవడం నాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి జనరల్ గా రాజకీయాల్లో ఎప్పుడు తిట్టడం ద్వారానే నెగ్గాలి అని అనుకుంటే అది రాష్ట్రానికి గాని దేశానికి గాని సమాజానికి కూడా మంచిది. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. యా. ఎందుకంటే చర్చల్లో పాల్గొన్న సందర్భాలన్నిట్లో కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన మొత్తం సమయంలో 75% టైం బీఆర్ఎస్ తిట్టడానికి పెట్టినారు. నేను అడగదలుచుకుంది ఒక్క నిమిషం అదే తిట్టట్లేదు నేను. బీఆర్ఎస్ ని అదే కదా ఇప్పుడు తిట్టడం అంటే మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. అభివృద్ధి గురించి అంటే మాట్లాడుతున్నా. గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు. అదే చదువుతున్నా నేను కూడా. గత ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి ఏం చెప్పిండు 2-3 మాటల్లో మాట్లాడి మొత్తం మిగతా 75% తిట్టే పనిలో ఉన్నారు. నేను ఇదే చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఇదే తిట్టే పనిలో ఉంటా ఉంది. అభివృద్ధిని మర్చిపోయింది, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయింది. ఇప్పుడు బంగారం ఎడుబాయ మేము ఉన్నప్పుడేమో యూరియా ముందస్తుగా అది తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడండి. ఇప్పుడు పంటలు వేసిన తర్వాత కూడా లైన్ లో నిలబడితే యూరియా దొరకని పరిస్థితి రైతులకు ఉండే. కరెంటు ఆల్రెడీ చలికాలంలోనే కరెంటు పోతున్న పరిస్థితి ఉన్నది. ఈవెన్ గ్రామాల్లో కూడా పోతున్నది. ఇక పరిశ్రమలు వచ్చినాయి రంగారెడ్డి లేదా హైదరాబాద్ అన్నారు. అన్న ఒక్కటే, ఇప్పుడు మనం చర్చలు కదా, ఇది ప్రజలు కూడా వింటారు. మనం అభివృద్ధి చేస్తున్నప్పుడు గ్రహించి ప్రజలు దానికి సంబంధించినట్టుగా మళ్ళా ప్రవర్తిస్తారు. ఇలా హైదరాబాదు రంగారెడ్డి లేదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, భూముల విలువలేంది, ఇవన్నీ మీకు తెలియని ఏం కావు. అష్ట కష్టాలు పడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏం పరిస్థితి అని. మీరు ఏమిటి అని అంటే బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు మాట్లాడినట్టే మీ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా వాగ్దాటితోటి అబద్ధాలు చెప్పగలిగారు. ఆ అబద్ధాలు ఏ స్థాయిలో చెప్పగలిగారు అని అంటే ఆ వాగ్దానాలు 420 ఇచ్చినాయి, ప్రజల్ని నమ్మించగలిగారు. నమ్మించిన తర్వాత ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఇప్పుడు గ్రహించబట్టే గ్రామ పంచాయతీలో గ్రామ స్థాయిల్లో ఇవాళ మీకు వ్యతిరేకత వచ్చిందనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టంగా రిజల్ట్ చెప్తా ఉన్నాయి. అన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, అధికార పార్టీకి సహజంగానే రావాల్సిన మీరు ఊహించిన గ్రామ పంచాయతీ సీట్లు వచ్చినాయా? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో కూడా ఎక్కడో మా అసంతృప్తి నుంచి మా వాళ్ళు పోయి బీఆర్ఎస్ లో పోటీ చేసిన అన్నయ్య ఎవ్వరు అధికార పార్టీని వదిలిపెట్టుకొని ప్రతిపక్షంలో పోయి పోటీలు చేసి ఉండాలనే దాని మీద ఎవరు ఉండరు. సహజంగానే ఇంకా అధికార పార్టీ వైపు వెళ్ళాలి, అధికార పార్టీలో గెలిస్తే కదా ఫండ్స్ వస్తాయి, పనులు చేయొచ్చు, అట్లా ఉంటారు. జనరల్ గా నేను మానసిక స్థితిని చెప్తున్నా. ఇలాంటి టైంలో మీరు కేవలం అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మీ వాదనలు ఇట్టనే కనపడితే ఈ రాష్ట్రానికి ఇంకొంత అన్యాయం జరుగుద్ది. మీకు 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. అట్లీస్ట్ మీరు మమ్మల్ని తిట్టడం మీద దృష్టి పెట్టేదానికన్నా, దాని మీద టైం కేటాయించేదానికన్నా మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రానికి ప్రజలకు అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఊకే తిట్టుకుంటా కూర్చొని ప్రజలకు అన్యాయం చేయబాకండి. రేపు డెఫినెట్ గా నేను చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంటది. మీది చాలా ఇబ్బందికరంగా ఉంటది గ్రామాలలో. ఇప్పటికి అర్థమైంది. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను నిన్న వరంగల్లో ఒక మీటింగ్ కు పోతే ఈ పరిస్థితి ఏందనంటే, నర్సంపేటలో మున్సిపాలిటీ పక్కన కొన్ని గ్రామాలు కలిసినాయి. ఆ కలిసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీ గవర్నమెంట్ ఉందన్న. ఇది నేను ప్రాక్టికల్ గా డైరెక్ట్ గా చెప్తున్నా. అనేక ప్రాంతాల్లో కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లే. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీరు జీతాలు టైంకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి మీరు ముందు చెప్పినవి కనీసం బీఆర్ఎస్ పార్టీ చేసినవి కొనసాగిస్తూ మీరు చెప్పిన వాగ్దానాలు చేయండి. అప్పుడు ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. మమ్మల్ని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడదు, మీ పార్టీకి అంతకన్నా ఉపయోగపడదు. జితేంద్ర గారు, ఇది హాస్యాస్పదంగా ఉందండి. ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుతున్నారు మరి సోదరులు పెద్దలు. ఎప్పుడైనా వాళ్లకు ఉద్యోగులకు 10 సంవత్సరాలల్లా 1వ తారీఖు జీతాలు ఇచ్చారండి వీళ్ళు ఎప్పుడన్నా? ఈ రోజు ఇంత పరిస్థితి హీనమైనా కూడా 6,500 కోట్లు మరి ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రాజెక్టుల కాళేశ్వరం మీద చూడండి, సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టాల్సి వస్తుంది వడ్డీలు.
ఈ రోజు ఉద్యోగుల గురించి, ఉద్యోగులకు ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామండి మేము. ఎక్కడ ఇవ్వట్లేదు, ఉద్యోగులకు ఇస్తున్నాం. అదే విధంగా ఉద్యోగుల విషయంలో అనేక బాకీలు పెట్టారండి వీళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఫండ్లు దాదాపు కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనివల్లనే ఇది దాదాపుగా 8 లక్షల పైసలకు అప్పైపోయింది ఈడ. అదే విధంగా సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి విషయంలో చేయండి చేయండి అంటే పాపం వాళ్ళు డబ్బులు బయట నుంచి తెచ్చి డబ్బులు పెడితే వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు వాళ్ళ పేమెంటే రిలీజ్ చేయలేదండి. దానివల్ల అనేక రకాలుగా ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న డబ్బులు లేక. ఈ రోజు పరిస్థితుల్లో చూడండి, చాలా మంది బ్యాక్ అయిపోయారు పోటీ చేసిన వాళ్ళు.